కాశీనాథ్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కోరబడిన సామాజిక న్యాయమైనటువంటి తీర్మానాన్ని బలపరచవలసిందిగా గౌరవనీయురాలు పాల్వాయి రజనీ కుమారి గారు టీటీడీపీ అధికార ప్రతినిధి గారిని కోరుతా ఉన్నాను. ముప్పై 35వ మహానాడు కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ దేవదేవుడు వెంకన్న పాదాల చెంత జరుగుతున్నటువంటి ఈ మహానాడు వేదిక మీద ఇరు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఒక పండగ వాతావరణంలో ప్రతి సంవత్సరం జరుపుకునే మహానాడు వేదిక మీద ఉద్దేశించి అత్యంత అత్యవసరమైనటువంటి తెలంగాణలో కొరవడినటువంటి సామాజిక న్యాయం గురించి మాట్లాడే అవకాశం కల్పించినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ ఏర్పడుతుంది అనగానే భయపడ్డటువంటి ఒకే ఒక విషయం, మరొకసారి ఈ తెలంగాణలో ఎస్సీలు ఎస్టీలు బడుగు బలహీన వర్గాల వాళ్ళు మైనార్టీలు మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడతారు అని మాలాంటి దళిత కుటుంబంలో ఉన్నటువంటి ఎంతో మంది మేధావులు దళితులు బడుగు బలహీన వర్గాల వాళ్ళు మహిళలు అనుకున్నటువంటి సందర్భం. అదే ఈరోజు వాస్తవ రూపంలో తెలంగాణలో కనబడుతున్నది దొరల పెత్తనందారు. ఈరోజు కేసీఆర్ గారు ఒక దొరల పెత్తనందారితో ఆయన కుటుంబం ఆయన కూతురు వీళ్ళు మాత్రమే ఈరోజు తెలంగాణలో మహిళలంటే కవితమ్మ తప్ప ఇంకొక మహిళకు అవకాశమే లేదు తెలంగాణలో అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నటువంటి సందర్భం. రాష్ట్ర క్యాబినెట్ అంటే అన్ని కులాలు అన్ని మతాలు మహిళలు అందరూ కలిస్తేనే క్యాబినెట్ అని చెప్పి ఆ రోజు రాజ్యాంగ స్ఫూర్తితో రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని ఈ రోజు తుంగలో తొక్కిన ఏకైక నాయకుడు ఎవరంటే కేసీఆర్ గారు అని చెప్పుకోవాలి. ఆయన అంటాడు, ఏంటయ్యా మహిళలు మహిళలు అంటారు మీరు, మహిళలకి రాజ్యాంగంలో ఎస్సీలకు రాజ్యాంగంలో ఎస్టీలకు రాజ్యాంగంలో ఇవ్వాలని ఎక్కడైనా రాసుందా అని చెప్పి. అయ్యా కేసీఆర్ గారు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, రాసి ఇవ్వద్దని ఎక్కడైనా రాజ్యాంగంలో రాసిందా అని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మహిళల ఆకాశంలో సగభాగం అనేది గుర్తించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఎన్టీ రామారావు గారు దాని తదనంతరం చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున మహిళలకు అవకాశం ఇచ్చినటువంటి నాయకులు ఎవరంటే ఈ దేశ చరిత్రలోనే చెప్పుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారి గురించి. ఆ రోజు ఎస్సీలని ఎస్టీలని బడుగు బలహీన వర్గాల వాళ్ళకి పెద్ద ఎత్తున ఆందోళన ఎక్కించినటువంటి ఏకైక నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు అందరూ ఆశ్చర్యపోయారు. ఒక హోంశాఖ దేవేందర్ గౌడ్ లాంటి వ్యక్తి ఒక గౌడ కులస్థానికి చెందినటువంటి వ్యక్తికి ఇవ్వడం. ఆ రోజు ఆశ్చర్యపోయారు. బాలయోగి లాంటి వ్యక్తికి పార్లమెంట్ లో స్పీకర్ ఇవ్వడం. ఆ రోజు ఆశ్చర్యపోయారు. ప్రతిభా భారతి గారికి అసెంబ్లీలో స్పీకర్ ఇవ్వడం. అన్ని కులాలని సమపాలలో చూస్తున్నటువంటి ఏకైక పార్టీ, సామాజిక న్యాయం అంటేనే తెలుగుదేశం పార్టీ అనే విధంగా ముందుకు పోతున్నటువంటి పార్టీ. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజు మీరు ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు తీసుకురావడానికి మీరు ముందుకు పోతున్నారు. మేమందరం చాలా గర్వపడుతున్నాం ఈ పార్టీలో ఉండి. కానీ ఒక్క బాధ అయితే ఉంది సార్. ఈ రోజు తెలంగాణలో నిజంగా నేను బాధాతప్త హృదయంతో మాట్లాడుతున్నాను సార్. ఎస్సీలకి ఎస్టీలకి బడుగు బలహీన వర్గాలకి మైనార్టీలకు గుర్తింపు లేదు సార్. ఈ రోజు మేమందరం కూడా ఎదగాలంటే మాకు ఆ రోజు మీరు అండగా ఉన్నారు సార్. ఈ రోజు మేము ఎదగాలంటే ఎవరు అండా అని మేము ఆలోచిస్తున్నాం సార్. ఆ రోజు ఈ రోజు కేసీఆర్ గారు రాష్ట్ర కేబినెట్ లో మహిళలు లేరంటే కవితమ్మ గారు అంటారు, రాష్ట్ర కేబినెట్ లో మహిళలు లేరంటారేంటి, మా రేవంత్ అన్న చెప్తాడు బాగా ఉన్న కేబినెట్ మినిస్టర్లు అందరూ మహిళలే అని చెప్పేసి. ఆ రకంగా ఈ రోజు కేసీఆర్ గారి కుటుంబం తప్ప ఇంకెవ్వరు కూడా ఈ రోజు ఆ తెలంగాణలో ఆనందంగా లేరు. ఈ రోజు ఇక్కడ వేదికల మీద ముందున్నటువంటి
చాలా మంది వ్యక్తులు మాట్లాడుతున్నారు, ముఖ్యంగా మహిళలు మాట్లాడారు చాలా పెద్ద ఎత్తున నిన్నటి నుండి ఈ రోజు వరకు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ హృదయాల్లో నుండి ఎంతో ఆనందంతో, ఎంతో ఉద్వేగంతో మీలాంటి ముఖ్యమంత్రి గారు ఉండడం వల్ల ఈరోజు మేమందరం మా జీవితాలు బాగుపడుతున్నాయని చెప్తున్నారు. ఇది నిజం, ఇది అక్షర సత్యం. ఇటువంటి నాయకుడిని కోల్పోయినందుకు, ఇటువంటి నాయకుడు తెలంగాణలో లేనందుకు ఈరోజు నేను నిజంగా బాధపడుతూ, నేను నిజంగా సార్ నాకు మాటలు రావట్లేదు. మీరున్నారని ఒకే ఒక ఉద్దేశంతో ఆనాడు నాలాంటి వాళ్ళు చాలా మంది, నేను కూడా రాజకీయాలంటే తెలియకుండా ఉద్యోగాలు వదులుకొని మేమున్నాం సార్. మీరు రోజు ఇటువైపు రావాల్సిన అవసరం ఉంది, ఆగత్యం ఏర్పడ్డది. మీరు వచ్చారు, పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ఈరోజు ప్రపంచ పటంలోనే చూపించే విధంగా మీరు ముందుకు పోతారు, అందులో డౌటే లేదు సార్. మీరు అంటున్నారు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కానీ నేను అనుకుంటున్నాను సార్, రాబోయే 5 సంవత్సరాలలో మీరు భారతదేశంలోనే నెంబర్ 1గా అమరావతిని తీసుకుపోతారు సార్. ఎవరు ఊహించని విధంగా మీరు చూడండి సార్. మేము కూడా అనుకోలేదు సార్, జూన్ 12కి మీరు, జూన్ 27కి మీరు రాజధాని సెక్రటరియట్ ప్రారంభిస్తారని ఎవరు కూడా ఊహించలేదు సార్. అటువంటి పెద్ద ఎత్తున ఒక సంకల్పంతో, ఒక దీక్షతో, ఒక పట్టుదలతో పోయే ఏకైక వ్యక్తి సార్. అసలు ఎవరు సార్ మీలాగా పనిచేసే వాళ్ళు? ఎవరు సార్? మీరు 24 గంటలు మీకు సరిపోదు సార్. కేసీఆర్ గారికి 24 గంటలు ఫామ్ హౌస్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉంది సార్. అక్కడ కొంత మీడియా కూడా తెలంగాణలో ఏమవుతుందో అని చెప్పి కొంత భయపడుతున్నారు సార్. కానీ వాస్తవంగా ఈరోజు ప్రజలకి ఏ ఒక్కటి అందట్లేదు సార్. నేను ఒకటే చెప్తున్నాను సార్, మీకు 2 పడక గదులు అన్నారు సార్, ఒక్క చోటే కట్టారు సార్, అది హైదరాబాద్ ఎలక్షన్ల ముందు. ఈ రోజు వరకు ఎక్కడ కూడా ఒక అడుగు ముందుకు పడలేదు. దయచేసి మీ అందరికీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 50 మందికి నేను ఒకటే కోరుకుంటున్నాను, మీకున్నటువంటి అదృష్టం తిరుపతి తిరుమల వెంకన్న ఇక్కడ ఉండడం, అదే అదృష్టం చంద్రన్న ఇక్కడ ఉండడం. మీరందరూ కూడా ఈ రోజు ఎవరైతే బయట ఉన్నారో, వేరే పార్టీల్లో ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి రోజు ఆసనమైంది. తప్పకుండా మీరందరూ కూడా, మీకున్న నాయకుడు కూడా మాకు తెలుసు, ఆ జగన్ మనస్తత్వం ఎట్లాంటిదో, ఎంత అహంకారం. మా నాయకుడు దేవుడు అండి. ఎవరం పోయి అడిగినా కూడా, మేము కూడా ఎవరం పోయి అడిగినా కూడా కరుణించే మంచి మనసున్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అటువంటి వ్యక్తి మీకున్నందుకు, అటువంటి పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి మీకున్నందుకు మీరందరూ కూడా ధన్యం, మీ జీవితాలు ధన్యం. నేనైతే నాకు చాలా ఉంది సార్ మాట్లాడాలని, కానీ ఆలస్యమైంది నేను మాట్లాడడానికి. ఇక్కడున్న వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున సార్, మనకు మహానాడు అంటే పండుగ. అన్న ఎన్టీ రామారావు గారి వర్ధంతిని ఆ రోజు తెలంగాణ వస్తే శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు ఆత్మాహుతి చేసుకుంటే తెలంగాణ వచ్చింది సార్. ఈ రోజు ఆ శ్రీకాంతాచారి అమ్మ ఎక్కడుందో ఎవరికి గుర్తులేదు సార్. వాళ్ళు కుర్చీలు ఎక్కారు సార్. ఆత్మ బలిదానాలు చేసుకున్న 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల మీద ఈరోజు సీఎంలు అయ్యారు. కానీ మీరు అట్లాగా సార్, మీరు ఎవరినైనా కూడా ఎలా గుర్తించాలి? ఈ రోజు సుజాత అయినా, కిషోర్ అయినా, ఇంకెవరైనా సరే సార్, ఆ రోజు బాలయ్య నుండి పట్టుకుంటే ఈ రోజు ఉన్నటువంటి సామాజిక సమతుల్యం కనబడుతుందంటే ఒక ఆంధ్రప్రదేశ్ లోనే సార్, మిగతా ఎక్కడ కూడా ఆ రకంగా కనబడట్లేదు. నిజంగా సార్, సుజాత గురించి మాకు తెలుసు, కిషోర్ గారి గురించి తెలుసు. ఈ రోజు బీసీలైనా, అదే రాజప్ప గారు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మీరు అవకాశాలు ఇచ్చి, వాళ్ళకు ఆత్మధైర్యాన్ని ఇచ్చి, ఈ రోజు అసలు కాపులకి ఇంత పెద్ద ఎత్తున మీరు చేశారంటే కూడా అందరూ కాపులే ఆశ్చర్యపడుతున్నారు సార్. ఎవరైనా రాజకీయంగా చేయాలనుకుంటే చేసుకున్న వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడతారనే విషయం తెలుసు సార్. సార్, నేనైతే ఈ వేదిక మీద నుండి మిమ్మల్ని ఒక్కటే రిక్వెస్ట్ సార్, తెలంగాణలో మీ అవసరం చాలా ఉంది సార్. చాలా అంటే మాలాంటి వాళ్ళకి సార్, మీ అవసరాన్ని మీరు గుర్తించాల్సినటువంటి అవసరం కూడా ఉంది సార్. అది ఏ రకంగా మీరు ముందుకు తీసుకుపోతారో, మమ్మల్ని ఏ రకంగా కష్టపడమంటారో మేము కష్టపడతాం సార్. మీరు ఆ రకంగా ముందుకు తీసుకుపోయి తెలంగాణలో ఎస్సీ ఎస్టీల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల కోసం, మైనార్టీల కోసం మీరు రావాలి సార్. మీరు మమ్మల్ని నడిపించాలి సార్. ఇది నేను మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేద ధన్యవాదాలు తెలియజేస్తూ, బాధాతప్త హృదయంతో, మీరు లేని లోటుతో తెలంగాణ ప్రజలు అల్లాడి, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, మహిళలు, మైనార్టీలు ఈరోజు అల్లాడిపోతున్నారు సార్. నిజంగా సార్, ఇది చెప్పుకోలేని బాధ సార్.
ఐఎమ్ నాట్ ఏబుల్ టు థ్యాంక్ యూ సార్. జై హింద్, జై చంద్రబాబు, జై తెలుగుదేశం. వెరీ గుడ్.